ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మనము ఈ లోకంలో అనేక పనులు చేస్తుంటాం. ఏ పని చేసినా మనకి శక్తి అనేది చాలా అవసరం. మనం శక్తి లేక బలం లేక మనం సొమ్మసిల్లిపోతుంటాం. మనము పని చేస్తున్నప్పుడు శక్తి అనేది చాలా అవసరం కదా. ఏ పని చేసినా శక్తి అవసరమే. మనం ఆలోచన చేయాలనుకున్న శక్తి అవసరమే. ఆఖరికి మనము ఆహారం తీసుకున్నప్పుడు కూడా శక్తి అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మనము శక్తి లేక పడిపోతుంటాం. శక్తి లేక ఏ పని చేయలేం. శక్తి లేక మన ఆలోచన కూడా ఆలోచించలేం. శక్తి లేక మనకి అనేక బాధలు వస్తుంటాయి. ఆ శక్తి కోసము మనం అనేక విధాలుగా కష్టపడతాం. శక్తి కోసము మనం అనేక వ్యాయామాలు చేస్తాం. అయితే దేవుని వాక్యము శక్తి గురించి ఏం మాట్లాడుతుందంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. నువ్వు నీ జీవితంలో వేసారిపోయి, నీ బ్రతుకు జీవితంలో నువ్వు ఎంతగానో నలిగిపోయి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు సొమ్మసిల్లిపోయావా? సొమ్మసిల్లిపోయి నీ జీవితానికి ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. తిండి వల్ల నీకు బలం రాదు. నువ్వు చేస్తున్న పనుల వల్ల నీకు బలం రాదు. నువ్వు చేస్తున్న పనులు బట్టి నీకు బలహీనత. నువ్వు తింటున్న తిండి వల్ల కూడా బలహీనత. నువ్వు ఏ పని చేసినా బలహీనతే. నువ్వు సొమ్మసిల్లిపోయి నీ యొక్క బలాన్ని నువ్వు కోల్పోతున్నావా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు సొమ్మసిల్లిపోయి నీ జీవితానికి ఆయన బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తున్నాడు ఆయన. నీ శక్తి మీద, నీ బలం మీద, నీ యొక్క ఆలోచన మీద నువ్వు ఆధారపడి నువ్వు జీవిస్తే నీ శక్తి ఈ లోకంలో దేనికి పనికిరాదు. ఈ లోకంలో చాలా భయంకరమైన శోధనలు ఎదుర్కొంటాం. ఈ లోకంలో చాలా భయంకరమైన వ్యాధులను ఎదుర్కొంటాం. నీ శక్తి వల్ల ఈ లోకాన్ని నువ్వు జయించలేవు. నీ శక్తి వల్ల నువ్వు భయపడుతూనే జీవిస్తావు. నీ శక్తి వల్ల నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ శక్తి వల్ల నువ్వు దేవుణ్ణి చూడలేవు. నీ శక్తి వల్ల నువ్వు ఏది సాధించాలనుకున్నా సాధించలేవు. కేవలము దేవుడి మీద ఆధారపడి నీ శక్తిని పక్కన పెట్టి ఆయనే శక్తినిస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నిజంగా శక్తినిస్తాడు. నువ్వు బలం లేనప్పుడు నీకు బలాన్ని సమకూరుస్తాడు. మనము దేవుని పైన ఆధారపడాలండి. నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నీ ఒంట్లో ఏ శక్తి లేనప్పుడు ఆయన నీకు శక్తినిచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలి. ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందామంటే కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో యేసయ్య, వాక్యం ద్వారా మాతోని మాట్లాడినందుకు వందనాలు దేవా తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో సూటిగా మాట్లాడుతున్నావు అయ్యా. సొమ్మసిల్లిపోతున్న మా జీవితాల్లో అయ్యా మీరు శక్తినిస్తానంటున్నారయ్యా. అయ్యా, బలం లేని మా జీవితాల్లో మీరు బలాన్ని ఇస్తున్నంటున్నారయ్యా. ఆ బలాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఆ శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో మా సొంత శక్తి వల్ల మేము ఏమి చేయలేమయ్యా. అయ్యా, మా సొంత శక్తి వల్ల మేము వేసారిపోతున్నామయ్యా. అయ్యా, మా ఆలోచనల వల్ల మేము ఎంతగానో కృంగిపోతున్నామయ్యా. అయ్యా, కృంగుదల నుంచి దేవా, శక్తి హీనత నుంచి మాకు శక్తిని అయ్యా అనుగ్రహించమని కోరుచున్నాను దేవా తండ్రి పరిశుద్ధుడా. మాకు బలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను అయ్యా. అయ్యా, మీ మీద ఆధారపడుతూ దేవా తండ్రి అయ్యా, ఈ దినమే కాదయ్యా, ప్రతి దినము దేవా తండ్రి పరిశుద్ధుని మీరు జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని దేవ, మీ శక్తినిచ్చి నడిపిస్తారని ఈ యొక్క చిన్న ప్రార్థనని నీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.